ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. రేపటి నుంచి లోక్సభ సమావేశాలు. తొలి 2 రోజులు సభ్యుల ప్రమాణ స్వీకారం. 26న స్పీకర్ ఎన్నిక, 27న రాష్ట్రపతి ప్రసంగం. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ సంస్థల ఏర్పాటుపై దృష్టి. స్థలాలు కేటాయించిన కంపెనీలతో సిఆర్డీఏ చర్చలు, నిర్మాణాలు చేపట్టాలని సూచన. దుర్గమ్మకు మొక్కులు చెల్లించుకున్న రాజధాని మహిళలు. రాష్ట్రం చల్లగా ఉండాలని పూజలు, అమరావతికి పునర్వైభవం ఖాయమని ధీమా. రేపు ఢిల్లీ వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి. 2 రోజులు హస్తినలోనే పర్యటన. కాంగ్రెస్ అధిష్టానంతో మంత్రివర్గ విస్తరణపై చర్చించే అవకాశం. విద్యుత్ కొనుగోళ్లపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న జగదీష్ రెడ్డి. విచారణ కమిషన్ నోటీసులకు సమాధానం ఇస్తానని స్పష్టీకరణ. నీట్ అక్రమాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సిబిఐ. మరో 17 మందిని డీబార్ చేసిన ఎన్టీఏ. గ్రేస్ మార్కులు పొందిన అభ్యర్థులకు పూర్తయిన రీటెస్ట్. రెజ్లర్ బజరంగ్ పూనియాను మళ్లీ సస్పెండ్ చేసిన నాడా. డోపింగ్ నమూనాలు ఇవ్వలేదని చర్యలు, వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ. పద్దెనిమిదవ లోక్సభ తొలి సమావేశాలు రేపటి నుంచి జరగనున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన సభ్యులు రేపు, ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బుధవారం స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఈ నెల 27న పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. ప్రొటెం స్పీకర్గా సీనియర్ సభ్యుడు కాంగ్రెస్ నేత కె సురేష్ను కాదని భర్తృహరి మెహతాబ్ను ఎంపిక చేయడంపై విపక్షాలు అసంతృప్తిగా ఉన్నాయి. ఈ ప్రభావం సమావేశాలపై పడే అవకాశం ఉంది. 18వ లోక్సభ తొలి సమావేశాలు రేపటి నుంచి జరగనున్నాయి. రేపు, ఎల్లుండి కొత్తగా ఎన్నికైన లోక్సభ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. లోక్సభ ప్రొటెం స్పీకర్ గా ఒడిశాకు చెందిన సీనియర్ సభ్యుడు భాజపా నాయకుడైన భర్తృహరి మెహతాబ్ వ్యవహరించనున్నారు. సోమవారం ప్రొటెం స్పీకర్ గా భర్తృహరి మెహతాబ్ తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయిస్తారు. అనంతరం పార్లమెంటుకు చేరుకోనున్న భర్తృహరి 18వ లోక్సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణం చేయిస్తారు. తొలుత ప్రధాని నరేంద్ర మోదీతో ప్రమాణం చేయిస్తారు. తర్వాత తనకు సహాయకులుగా రాష్ట్రపతి నియమించిన ప్యానెల్ ఆఫ్ చైర్పర్సన్లతో భర్తృహరి ప్రమాణం చేయిస్తారు. కేబినెట్ మంత్రుల ప్రమాణం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో మొదలు కానుంది. తొలుత కేబినెట్, తర్వాత స్వతంత్ర హోదా సహాయ మంత్రులు, ఆ తర్వాత సహాయ మంత్రులుగా ఉన్న లోక్సభ సభ్యులు ప్రమాణం పూర్తి చేస్తారు. తర్వాత కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాలకు చెందిన సభ్యులను అక్షర క్రమంలో పిలుస్తారు. సాధారణ సభ్యుల్లో అండమాన్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న భాజపా సభ్యుడు బిష్ణు పదరే తొలుత ప్రమాణం చేస్తారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ సభ్యుల ప్రమాణ క్రమం అరకు ఎంపీతో మొదలై చిత్తూరు ఎంపీతో పూర్తి కానుంది. తెలంగాణ సభ్యుల ప్రమాణాలు ఆదిలాబాద్ తో మొదలై ఖమ్మంతో ముగుస్తాయి. చిట్ట చివరన పశ్చిమ బంగాల్ కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు బీర్భూమ్ శతాబ్ది రాయ్ ప్రమాణం చేయనున్నారు. లోక్సభ స్పీకర్ ఎన్నిక ఈ నెల 26న జరగనుంది. అనంతరం కేంద్ర మంత్రులను ప్రధాని మోదీ సభకు పరిచయం చేస్తారు. జూన్ 27న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. 28 నుంచి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. జూలై 2 లేదా 3వ తేదీన ఈ చర్చకు ప్రధాని మోదీ సమాధానమిచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత కొన్ని రోజుల విరామం అనంతరం జూలై 22న పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే ఎక్కువ సార్లు లోక్సభకు ఎన్నికైన సీనియర్ సభ్యుడు కాంగ్రెస్ ఎంపీ కె సురేష్ ను కాదని భాజపా ఎంపీ భర్తృహరి మెహతాబ్ ను ప్రొటెం స్పీకర్ గా ఎంపిక చేయడంపై కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు అసంతృప్తిగా ఉన్నాయి. మెహతాబ్ ఎంపికను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సమర్థించారు. భర్తృహరి మెహతాబ్ వరుసగా 7 సార్లు లోక్సభకు ఎన్నిక కాగా కె సురేష్ 1998, 2004 ఎన్నికల్లో ఓడిపోయారని చెప్పారు. భాజపా సంప్రదాయాలను పాటించడం లేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రొటెం స్పీకర్ వ్యవహారం పార్లమెంటు సమావేశాలపై పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని పునర్నిర్మాణంపై దృష్టి పెట్టిన ప్రభుత్వం అమరావతిలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేసేలా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. 2014-19 మధ్యకాలంలో భూములు కేటాయించిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో సిఆర్డీఏ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కేటాయించిన భూముల విషయంలో ప్రణాళికలను చెప్పాలంటూ సిఆర్డీఏ అధికారుల నుంచి ఆయా సంస్థలకు ఫోన్లు వెళ్లినట్లు సమాచారం. గత 5 ఏళ్లుగా తమను ఎవ్వరూ సంప్రదించలేదని, ఆయా సంస్థల ప్రతినిధులు బదులిచ్చినట్లు తెలిసింది. తమకు కేటాయించిన స్థలం చూపెడితే ఆ తర్వాత
తర్వాత నిర్ణయం తీసుకుంటామని కొన్ని సంస్థల ప్రతినిధులు వెల్లడించారని సమాచారం. తెలుగుదేశం హయాంలో కాగ్, ఆర్బీఐ, సిబిఐ, ఎఫ్సిఐ, సిపిడబ్ల్యూడి, తపాలా శాఖ, నిఫ్ట్, ఎన్ఐడి, టూల్ డిజైన్ తదితర సంస్థలకు భూ కేటాయింపులు జరిగాయి. నాబార్డ్, ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఎల్ఐసి, ఇండియన్ ఆయిల్, హెచ్పీసీఎల్, గెయిల్ తదితర సంస్థలు అమరావతిలో కార్యాలయం ఏర్పాటు చేసేందుకు ఆసక్తి కనబరిచినట్లు సమాచారం. కేంద్రం, ప్రపంచ బ్యాంకు నుంచి వచ్చిన నిధులను వైకాపా ప్రభుత్వం దారి మళ్లించి దుర్వినియోగం చేయడంతో గుంటూరు నగరంలో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని నిలిచిపోయిన అభివృద్ధి పనులపై కలెక్టరేట్లో మున్సిపల్ కమిషనర్, అధికారులు, జిల్లా ఎమ్మెల్యేలతో ఆయన సమీక్ష నిర్వహించారు. నగరంలో తాగునీరు సరఫరా, అండర్ డ్రైనేజ్, రహదారులు, ఇతర పనులకు కేటాయించిన వందల కోట్ల రూపాయలను గత ప్రభుత్వం దారి మళ్లించి ఖజానాను ఖాళీ చేసిందని ఆరోపించారు. ఫలితంగా నగరవాసులకు అత్యవసరమైన మౌలిక వస్తువుల కల్పనకు కూడా నిధులు లేని పరిస్థితి వచ్చిందన్నారు. నిధులు సమీకరించేందుకు ఉన్నటువంటి ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టామని కేంద్ర మంత్రి వివరించారు. ఈ ఫండ్స్ లేనప్పుడు ఇవి 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కొన్ని ప్రాజెక్టులు ఇప్పుడు క్లీన్ డ్రింకింగ్ వాటర్ కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఇవి 3-4 సంవత్సరాలు ఆగలేవు. ఆగలేనప్పుడు ఏ విధంగా ఆల్టర్నేట్ సోర్సెస్ ఆఫ్ ఫండింగ్ మనం తెచ్చుకోవాలి, వాటికి ఉన్న మెకానిజమ్స్ ఏంటి, బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకున్నాం, కొన్ని ఐడియాస్ జనరేట్ చేసాం. కమిషనర్ గారు వాటన్నిటి మీద వర్క్ చేసి ఈ ప్రాజెక్టులకి కొత్త డిపిఆర్లు తయారు చేయటం, లేదంటే ఆల్టర్నేట్ డిపిఆర్లు తయారు చేయటం, అవన్నీ వారు చేస్తారు. అవి కూడా ఒక డిఫైన్డ్ టైం పెట్టుకున్నాం. నెల రోజుల్లోగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రిగా సచివాలయంలోని తన ఛాంబర్లో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఎక్కడా లోటుపాట్లు లేకుండా పటిష్టంగా ఉచిత బస్సు పథకం అమలు చేస్తామన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామన్న మంత్రి సిబ్బందికి మెరుగైన శిక్షణ ఇచ్చే ట్రైనింగ్ సెంటర్ల ఏర్పాటుకు సంబంధించిన తొలి దస్తరంపై సంతకం చేశారు. ప్రమాదరహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. వైకాపా హయాంలో క్రీడల శాఖలో జరిగిన అవినీతిపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాంప్రసాద్ రెడ్డి వివరించారు. రాష్ట్రంలో ప్రమాదాల నివారణకు రేపు రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా మూర్తులకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించే విధంగా మేము ఈరోజు ఈ బాధ్యత తీసుకోవడం జరిగింది. తప్పకుండా మహిళా మూర్తులందరికీ రాబోయే 5 సంవత్సరాలు ఆర్టీసీలో ప్రయాణం ఫ్రీగా ఇచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. ఈ రాష్ట్రంలో స్పోర్ట్స్ పరంగా ఎందరో పేదవాళ్ళు ఉన్నారు. ఆ కుటుంబాలందరికీ క్రీడను చేరువ చేసే విధంగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక క్రీడా మంత్రిగా నేను బాధ్యత తీసుకుంటున్నా. జనం నుంచి దోచుకున్న డబ్బులో 500 కోట్లతో జిల్లాల్లో జగన్ వైకాపా కార్యాలయాలు నిర్మించారని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. 26 జిల్లాల్లో 42 ఎకరాలను వైకాపా కార్యాలయాల కోసం 1000 రూపాయల నామమాత్రపు లీజుకు 33 ఏళ్లకు జగన్ కేటాయించుకున్నారని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ ఆయన తాత రాజారెడ్డి జాగీరు అనుకున్నారని మండిపడ్డారు. జగన్ భూదాహానికి కబ్జా అయిన 600 కోట్ల రూపాయలకు పైగా విలువైన 42 ఎకరాల్లో 4200 మంది పేదలకు సెంటు స్థలాలు ఇవ్వవచ్చన్నారు. జగన్ విలాసాల ప్యాలెస్ల నిర్మాణానికి అయ్యే 500 కోట్ల రూపాయలతో 25,000 మంది పేదలకు ఇళ్లు కట్టి ఇవ్వవచ్చన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజుల పర్యటన నిమిత్తం రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు లోక్సభలో కాంగ్రెస్ తెలంగాణ ఎంపీల ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరు కానున్నారు. లోక్సభలో ప్రస్తావించాల్సిన తెలంగాణకు చెందిన అంశాలపై కాంగ్రెస్ ఎంపీలకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. ఎల్లుండి కూడా ఢిల్లీలోనే ఉండనున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలతో భేటీ కానున్నారు. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ, కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై చర్చించనున్నట్లు సమాచారం. తెలంగాణలో 15 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న పదోన్నతుల సమస్యను పరిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉపాధ్యాయ సంఘాలు కృతజ్ఞతలు తెలిపాయి. హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. తమ సమస్యను పరిష్కరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల ముందు పరుగున వెళ్లి రైతులను రుణాలు తెచ్చుకోమన్న రేవంత్ రెడ్డి నేడు 2 లక్షల రుణమాఫీ చేయడానికి 1.25 కొర్రీలు పెడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. పాస్బుక్లు లేవనే నెపంతో లక్షల మందికి శటగోపం పెట్టే కుటిల ప్రయత్నం చేస్తే సహించబోమన్నారు. ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారని కొంతమందికి, చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారని ఇంకొంతమందికి శూన్యహస్తం చూపే చీకటి పన్నాగాన్ని చూస్తూ ఊరుకోబోమన్నారు. లక్షల మందిని 500 రూపాయల సిలిండర్ పథకానికి దూరం చేశారని కేటీఆర్ ఆరోపించారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకానికి ఆంక్షలు పెట్టి ఆగమాగం చేశారని దుయ్యబట్టారు. ఇప్పుడు 2 లక్షల రుణమాఫీని కూడా ఎగ్గొట్టి లక్షలాది మంది రైతులకు ఎగనామం పెడతామంటే కుదరదన్నారు. నాట్ల నాడు ఇవ్వాల్సిన రైతు బంధుకు ఇప్పటికీ దిక్కులేదని మండిపడ్డారు. రుణమాఫీపై మాట తప్పితే లక్షలాది రైతు కుటుంబాల తరపున ప్రశ్నిస్తామని, పోరాడుతామని ట్విట్టర్లో పేర్కొన్నారు.
యాదాద్రి భద్రాద్రి విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం, ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలుపై కొందరు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్కు తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. విద్యుత్ కొనుగోళ్లపై సమాచారం ఇవ్వాలని విచారణ కమిషన్ నుంచి తనకు లేఖ అందిందని ఆయన తెలిపారు. ఛత్తీస్గఢ్తో ఒప్పందం వల్ల నష్టం జరిగిందంటూ కొందరు మాత్రమే ఇచ్చిన సమాచారంతో విచారణ పూర్తి కాదన్నారు. ఛత్తీస్గఢ్ మాజీ సీఎం రమణ్ సింగ్, అక్కడి ముఖ్యమైన అధికారులు, తెలంగాణ ట్రాన్స్కో, జెన్కో, BHEL అధికారులను, అందులో భాగస్వాములైన అందరినీ విచారించాలన్నారు. యాదాద్రి సబ్ క్రిటికల్ ప్లాంట్కు అనుమతి ఇచ్చిన కేంద్ర అధికారులు, పర్యావరణ అనుమతులిచ్చిన అధికారులు, మంత్రులను కూడా విచారణకు పిలవాలని డిమాండ్ చేశారు. తాను చెప్పిన అందరినీ విచారించుకుంటే గౌరవంగా విచారణ నుంచి తప్పుకోవాలని కమిషన్కు సూచిస్తానని జగదీష్ రెడ్డి చెప్పారు. మీరు ఏ ఛత్తీస్గఢ్తోని విద్యుత్ ఒప్పందం చేసుకోవడం వల్ల నష్టం జరిగిందని చెప్పి మీకు ఎవరైతే సమాచారం ఇచ్చిండ్రో, ఎవరి సమాచారం ఆధారంగా మీరు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా ప్రకటించిండ్రో, దాంట్లో ఇంకా అందరిది పూర్తి కాలే. ఆ రోజు ముఖ్యమంత్రిగా, తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం అని, దాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వంతో MOU చేసుకునేటప్పుడు ఆ ఛత్తీస్గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్ సింగ్ గారితో చేసుకున్నారు. కాబట్టి ఇద్దరు భాగస్వాములు కాబట్టి ఏ పద్ధతుల్లో అయితే కేసీఆర్ గారిని పిలిచారో అదే పద్ధతుల్లో రమణ్ సింగ్ గారిని కూడా పిలవాల్సిన అవసరం ఉంది. దీనికి వాళ్ళ జెన్కో కావచ్చు, వాళ్ళ ట్రాన్స్కో కావచ్చు, వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు కావచ్చు, వీరందరి నుంచి కూడా మీరు సమాచారం తీసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది అనే విషయాన్ని కూడా నేను వారికి తెలియజేయదలుచుకున్నా. అందరిని విచారించకపోతే సమగ్రమైన విచారణ కాదు. అమరావతి రాజధాని పనులు ప్రారంభమైన సందర్భంగా రైతులు, మహిళలు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారు. తుళ్లూరు, రాయపూడి, మందడం, వెలగపూడి, అనంతవరం, నేలపాడు తదితర గ్రామాల నుంచి రైతులు, మహిళలు ఎరుపు చీర, మెడలో ఆకుపచ్చ కండువాలు ధరించి ఇంద్రకీలాద్రి చేరుకున్నారు. రాజధాని అమరావతిని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చల్లగా చూడాలంటూ పొంగళ్లు సమర్పించారు. 50,000 విలువైన సారే చీరను అమ్మవారికి సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతే కొనసాగాలంటూ 2020లో రైతులు, మహిళలు అమ్మవారికి మొక్కులు సమర్పించుకునేందుకు వెళ్లగా పోలీసులు అడ్డుకొని లాఠీచార్జ్ చేశారు. ఆ మొక్కుబడి తీరకపోవడంతో ఇప్పుడు మొక్కులు సమర్పించారు. ఈ వైసీపీ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం తీసుకుని మా మీద దమనకాండ చేయాలని చూసిందో అప్పుడు కూడా అమ్మకే మొరబెట్టుకోవాలని వెళ్ళినప్పుడు కూడా పోలీసులతోటి లాఠీ చార్జ్ చేయించి మా రక్తాన్ని కళ్ళ చూసింది. వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్పి 5 కోట్ల ఆంధ్రుల్ని ఏకతాటి నిలబెట్టింది. కాబట్టి రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి. ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో ఆ ప్రభుత్వం విజయవంతంలో నడవాలని, అదే విధంగా ఈ రాజధాని కూడా అభివృద్ధి జరుగుతూ ఉంది. ఇదంతా అమ్మ దయ వల్లే. మా మీద ఎంత అరాచకానికి గురి చేశారని ప్రజలంతా చూశారు. ఒక్క మా మీదే కాదు, రాష్ట్ర ప్రజలందరి మీద చేశారు. కానీ వాళ్ళకి కూడా 11 సీట్లు వచ్చినాయి. 1,30,00,000 మంది ఓటేశారు. వాళ్ళని వేడుకుంటున్నాం, అయ్యా గత 5 సంవత్సరాల నుంచి రాక్షస పాలన జరిగింది. దానికి ఎంత ప్రజలు బాధపడ్డారో మీరు గుర్తుంచుకోండి. ఇంకా ముందు ఎప్పుడు రాక్షసులకి దయచేసి సపోర్ట్ చేయొద్దు. ఇప్పుడు కూడా మీరు పొరపాటు చేసి ఆ ఓట్లేశారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై రేపు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో నిర్మాతలు చర్చలు జరపనున్నారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో రేపు మధ్యాహ్నం పవన్తో సినీ నిర్మాతలు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు, నిర్మాతల మండలి అధ్యక్షుడు దామోదర ప్రసాద్, అశ్విని దత్, నాగవంశీ, విశ్వప్రసాద్, డివివి దానయ్య తదితరులు పవన్తో భేటీ కానున్నారు. సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, టికెట్ ధరల వెసులుబాటు, థియేటర్ల సమస్యలపై చర్చించనున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో డయేరియా కేసులను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ కమిషనర్ వెంకటేశ్వర్ అన్నారు. జగ్గయ్యపేట, వత్సవాయి మండలాల్లో ఆరోగ్య శాఖ సిబ్బంది సర్వే చేపడుతున్నారని వివరించారు. డయేరియా కేసుల నమోదుకు కారణాలపై ఆరా తీస్తున్నామని తెలిపారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో పలుచోట్ల తాగునీరు కలుషితమై డయేరియా కేసులు వెలుగు చూస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. 30,000 గ్రామాల్లో తాగునీటి పరీక్షలు చేయగా 217 గ్రామాల్లో నీరు కలుషితమైనట్లు గుర్తించామన్నారు. ఏపీలో 160 డయేరియా కేసులు నమోదయ్యాయని తెలిపారు. జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న డయేరియా బాధితులను పరామర్శించిన మంత్రి వారికి నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. వైకాపా పాలనలో 10వ ఆర్థిక సంఘం నిధులను పక్కదారి పట్టించడం వల్లే గ్రామాల్లో ఈ పరిస్థితి వచ్చిందని సత్యకుమార్ ఆరోపించారు. ప్రధానంగా మున్సిపాలిటీ ప్రాంతంలో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఈ నీటి సరఫరా పైపులు లీకేజీల కారణంగా ఈ సమస్య ఉత్పన్నం అవుతా ఉంది. పంచాయతీ 15వ ఆర్థిక సంఘం ఇచ్చిన నిధుల్ని దారి మళ్లించడం ఒక కారణంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే నిర్వహణ లేకపోవడం చాలా చోట్ల చెప్తున్నారు. 6 నెలల నుంచి జీతాలు కూడా సక్రమంగా శానిటేషన్ సిబ్బందికి అందడం లేదు. రాజకీయ విమర్శలు చేయడం కాదు, కానీ గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఎక్కడైనా సరే ప్రజల ఆరోగ్యం అనేది ప్రభుత్వం బాధ్యత. దానికోసం నిరంతరం మానిటర్ చేస్తూ ఉండాలి. గత ప్రభుత్వం ఇటు పనులు చేయకపోవడం దురదృష్టకరం. దాని పర్యావసనాలు ఇప్పుడు మనం చూస్తున్నాం.
నిండు సభలో నాడు తెలుగుదేశం అధినేత చంద్రబాబును అవమానపరచడమే తమ కొంప ముంచిందని వైకాపా మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు. అదేవిధంగా కొంతమంది వైకాపా నాయకుల మాట తీరును కూడా ప్రజలు సహించలేదని ఆయన చెప్పారు. నరసరావుపేటలోని తన నివాసంలో మాట్లాడిన వీడియోను మహేష్ రెడ్డి విడుదల చేశారు. నాసిరకం మద్యం ఇసుక పాలసీలే వైకాపాను గద్దెదించాయని వివరించారు. ఈ పథకాల వల్ల ప్రజాగ్రహానికి గురవుతామని వైకాపా పెద్దలకు చెప్పినా వినిపించుకోలేదన్నారు. ఫలితంగా తాము పర్యవసానాలు ఎదుర్కొంటున్నామని మహేష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. లిక్కర్లో ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది అనేది వాస్తవం. అనేక సార్లు మేము సజ్జల గారికి గాని విజయసాయి రెడ్డి గారికి గాని చెప్పడం జరిగింది. దీన్ని మనం అధిగమించాలి అని. దురదృష్టకరం చర్యలు లేకపోవడం, కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళు మాట్లాడే విధానం, అది ముఖ్యంగా చెప్పాలంటే తెలుగుదేశం నాయకుల్ని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని అవమానించే మాటలు మాట్లాడటం, బహుశా ఆయన జైల్లో పెట్టడం కూడా ఒక అవమానంగా తెలుగుదేశం క్యాడర్ భావించుంటుంది. కసి పెరిగింది, పట్టుదలగా పనిచేశారు. ఈ రోజు పర్యవసానం మనం చూస్తున్నాం. ఎన్టీపీసీ ఫ్లై యాష్ విషయంలో తనపై నిరాధార ఆరోపణలు చేశారంటూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ లీగల్ నోటీసులు పంపారు. ఎన్టీపీసీ నుంచి ఉత్పత్తి అయ్యే ఫ్లై యాష్ ను రోడ్లు, ఇటుకల తయారీలో వినియోగిస్తారు. ఎన్టీపీసీ ఫ్లై యాష్ ను ప్రతి లారీకి డబ్బు తీసుకుని ఓవర్లోడ్ కి అనుమతిస్తున్నారని మంత్రిపై కౌశిక్ ఆరోపణలు చేశారని నోటీసులో పేర్కొన్నారు. మంత్రి ప్రభాకర్ పరువుకు భంగం కలిగేలా నిరాధార ఆరోపణలు చేసిన కౌశిక్ వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. లేకుంటే న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం న్యాయవాది తెలిపారు. ఉద్యోగాల భర్తీ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న భారాస కేవలం 1,60,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లోనే 30,000 ఉద్యోగాలు భర్తీ చేసిందన్నారు. నిరుద్యోగులకు న్యాయం చేసేందుకు ఎప్పుడూ ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని జీవన్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో కాంగ్రెస్తో ఏర్పడటంతో గత దశాబ్ద కాలం నిలిచిపోయినటువంటి ఒక గ్రూప్ 1 పరీక్ష ఏకమొత్తంగా 560 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసి, ఇవాళ ప్రిలిమ్స్ ఎగ్జామ్ పూర్తి అయిపోయింది, కీ విడుదల చేయబడ్డది. ఇవాళ పరీక్షా ఫలితాలు వెలువడి మెయిన్స్ నిర్వహింపజేయబోయేటువంటి ఒక సమయంలో మీరు 1:50 కాదు 1:100 కు దాని అభ్యర్థులను ఎంపిక చేయాలి అని చెప్పి నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఆర్టికల్ 370 రద్దు కోసం పోరాటం చేసి ఆ పోరాటంలో ఆత్మ బలిదానం అయిన నాయకుడు శ్యామప్రసాద్ ముఖర్జీ అని భాజపా నేతలు కొనియాడారు. తెలంగాణ వ్యాప్తంగా శ్యామప్రసాద్ ముఖర్జీ బలిదాన దివస్ కార్యక్రమాన్ని నిర్వహించిన నేతలు ఆయన వ్యక్తిత్వం ప్రతి ఒక్కరికి ఆదర్శమన్నారు. కరీంనగర్లో కార్యకర్తలతో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ నివాళి అర్పించారు. నేటి నుంచి జూలై 6 వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నాంపల్లిలోని భాజపా కార్యాలయంలో శ్యామప్రసాద్ ముఖర్జీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ నివాళులు అర్పించారు. ఆయన ఆశయాలను నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చాక నెరవేర్చిందని చెప్పారు. ఈ దేశంలో 2 ప్రధానమంత్రులు ఉండకూడదు, 2 చట్టాలు ఉండకూడదు, 2 జెండాలు ఉండకూడదు అంటే నినాదంతో ఆయన ఆర్టికల్ 370 వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు జనసంఘ్ అధ్యక్షులుగా పార్టీ చేపట్టినటువంటి ఆ యొక్క పోరాటంలోని జమ్మూ కాశ్మీర్ లో అరెస్ట్ కాబడి జైల్లో మరి ఆయన బలిదానం కావడం జరిగింది. గోల్డ్ ట్రేడింగ్ లో పెట్టుబడుల పేరిట హైదరాబాద్ లో మరో భారీ మోసం జరిగింది. తమకు న్యాయం చేయాలని బషీర్బాగ్ లోని సీసీఎస్ ముందు బాధితులు ఆందోళనకు దిగారు. రాజేష్ అనే వ్యక్తి హబ్సిగూడలో ప్రహణేశ్వరి ట్రేడర్స్ పేరుతో కార్యాలయం నెలకొల్పాడు. గోల్డ్ ట్రేడింగ్ లో అధిక లాభాలంటూ సుమారు 500 మంది వద్ద ఒక్కొక్కరి నుంచి 5 లక్షల నుంచి ₹1 కోటి తీసుకుని పరారయ్యాడు. పెట్టుబడిని 5 నెలల్లో రెట్టింపు చేసి చెల్లిస్తామని నమ్మించిన రాజేష్ పెట్టుబడిలో 2% లాభాలను వారానికి ఒకసారి చెల్లిస్తామని హామీ ఇచ్చాడు. 2 నెలల పాటు లాభాలను చెల్లించడంతో నమ్మకం కలిగి పెద్ద మొత్తంలో బాధితులు పెట్టుబడి పెట్టారు. ఆ డబ్బుతో పారిపోయి 2 నెలలుగా తప్పించుకుని తిరుగుతున్న రాజేష్ ను ఆదివారం సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎంతో కష్టపడి పిల్లల పెళ్లిళ్లు, చదువు కోసం దాచుకున్న డబ్బులు పెట్టుబడి పెట్టామని సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. హైదరాబాద్ మియాపూర్ ప్రభుత్వ స్థలంలో నెలకొన్న ఉద్రిక్తతకు తెరపడింది. ఆక్రమణకు వచ్చిన ప్రజలను పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు. ఇవాళ హెచ్ఎండీ అధికారులతో కలిసి సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. మళ్లీ ప్రభుత్వ స్థలంలోకి ప్రజలు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమాలోచనలు జరిపారు. మియాపూర్ ప్రభుత్వ భూములపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. స్థానికంగా నెలకొన్న ఉద్రిక్తతల దృష్ట్యా ఈ నెల 29 అర్ధరాత్రి వరకు మియాపూర్లో 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు సిపి అవినాష్ మహంతి వెల్లడించారు. అమెరికాలో దుండగుడు జరిపిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం
యాజలి గ్రామానికి చెందిన 32 ఏళ్ల గోపికృష్ణ 8 నెలల క్రితం అమెరికా వెళ్లారు. డాలస్లోని ఒక సూపర్ మార్కెట్ కౌంటర్లో పనిచేస్తున్న గోపికృష్ణపై శనివారం మధ్యాహ్నం ఒక దుండగుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. తీవ్ర గాయాలతో గోపి కుప్పకూలిపోయారు. కాల్పులు జరిపిన దుండగుడు సూపర్ మార్కెట్లో వస్తువులు తీసుకుని పరారయ్యాడు. గోపికృష్ణను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. గోపి మరణ వార్త విని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. గోపికృష్ణ మృతిపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ఎక్స్ వేదికగా ప్రగాఢ సంతాపం తెలిపారు. మృతదేహాన్ని భారత్కు తెచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మే 5న నిర్వహించిన నీట్ యూజీ పరీక్షలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కేసు నమోదు చేసింది. నీట్ వ్యవహారంలో కేంద్రం దర్యాప్తునకు ఆదేశించడంతో సీబీఐ ఇవాళ రంగంలోకి దిగింది. నీట్ పరీక్షలో అక్రమాలు జరిగినట్లు వస్తున్న ఆరోపణలపై పూర్తి స్థాయిలో సీబీఐ విచారించనుంది. అలాగే బీహార్లో పేపర్ లీక్, కొందరు విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలపడంపైన దర్యాప్తు చేయనుంది. కేంద్ర విద్యాశాఖ సూచన మేరకు గుర్తు తెలియని వ్యక్తులపై సీబీఐ కేసు నమోదు చేసిందని సంబంధిత అధికారులు తెలిపారు. 24 లక్షల మంది విద్యార్థులు రాసిన నీట్ యూజీ పరీక్షలో అక్రమాలు, మోసాలపై పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. ప్రశ్నాపత్రం లీక్ అయిందని దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. నీట్ యూజీ పరీక్షలో సమయం కోల్పోయారని గ్రేస్ మార్కులు పొందిన 1563 మంది విద్యార్థుల్లో 813 మంది ఇవాళ మరోసారి పరీక్షకు హాజరయ్యారని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో వారు పరీక్ష రాశారని పేర్కొంది. ఇందుకోసం 7 పరీక్షా కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారని ఎన్టీఏ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు బీహార్లో నీట్ యూజీ పరీక్ష రాసిన 17 మంది మాల్ ప్రాక్టీస్ చేసినట్లు గుర్తించి డీబార్ చేసినట్లు ఎన్టీఏ తెలిపింది. ఈ వ్యవహారంలో ఇంతకుముందు 63 మందిని డీబార్ చేసింది. శనివారం గుజరాత్లో 30 మందిని డీబార్ చేసినట్లు ఎన్టీఏ తెలిపింది. మే 5న 5 పరీక్షా కేంద్రాల్లో నీట్ యూజీ పరీక్ష ఆలస్యంగా ప్రారంభమైంది. విద్యార్థులు సమయం నష్టపోవడంతో వారికి గ్రేస్ మార్కులు ఇచ్చారు. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి 67 మంది విద్యార్థులు 720కి 720 మార్కులు సాధించారు. హర్యానాలోని ఒకే పరీక్షా కేంద్రానికి చెందిన 6 విద్యార్థులకు తొలి ర్యాంకు రావడంతో అనుమానాలు తలెత్తాయి. ఇంతమంది టాప్ ర్యాంకుకు గ్రేస్ మార్కులు కారణమని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీంతో సుప్రీంకోర్టు గ్రేస్ మార్కులు రద్దు చేసి వారందరికీ మళ్లీ పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. నీట్ యూజీ సహా పలు జాతీయ స్థాయి పోటీ పరీక్షల వ్యవహారంలో మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ విమర్శలు గుప్పించారు. విద్యా వ్యవస్థను మాఫియా, అవినీతి పరులకు భాజపా ప్రభుత్వం అప్పగించిందని ఆరోపించారు. ఇస్రో మాజీ చైర్మన్ కె రాధాకృష్ణన్ అధ్యక్షతన 7 సభ్యులతో జాతీయ పరీక్ష సంస్థ ఎన్టీఏ సంస్కరణల కమిటీని శనివారం కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ప్రియాంక ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయ మొండితనం, దురహంకారంతో దేశంలో విద్యను, పిల్లల భవిష్యత్తును అత్యాసపరులు, మతోన్మాద అసమర్థులకు అప్పగించడమే పేపర్ లీక్లకు కారణమని ఆరోపించారు. ప్రధాని మోదీ కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని, యువత భవిష్యత్తుకు భాజపా ప్రభుత్వం అతిపెద్ద అడ్డంకిగా మారిందని ఎక్స్లో ప్రియాంక గాంధీ విమర్శించారు. హసన్ సెక్స్ కుంభకోణం నిందితుడు ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు సూరజ్ రేవణ్ణను ఓ పురుషుణ్ణి లైంగికంగా వేధించిన కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. సూరజ్ రేవణ్ణ తనను లైంగికంగా వేధించాడని పార్టీ కార్యకర్త చేసిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. జూన్ 16న హసన్ జిల్లాలోని ఫామ్ హౌస్ లో సూరజ్ తనను వేధించినట్లు ఆ వ్యక్తి ఆరోపించాడు. ఈ ఆరోపణలను సూరజ్ రేవణ్ణ కొట్టిపారేశారు. తన స్నేహితుడైన శివకుమార్ వద్ద ఉద్యోగం ఇప్పించాలని అతడు వచ్చాడని, ఉద్యోగం ఇప్పించలేదని 5 కోట్లు డిమాండ్ చేశాడని వివరించారు. ఈ మేరకు సూరజ్ స్నేహితుడు శివకుమార్ కూడా పోలీసులకు ఆ వ్యక్తిపై ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో అరెస్ట్ అయిన సూరజ్ రేవణ్ణకు బెంగళూరులోని న్యాయస్థానం 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ప్రముఖ రెస్లర్, ఒలింపిక్ పతక విజేత బజరంగ్ పూనియాను రెండోసారి నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ నాడా సస్పెండ్ చేసింది. డోపింగ్ పరీక్ష కోసం నమూనాలు ఇవ్వని కారణంగా అతనిపై నాడా మరోసారి వేటు వేసింది. 3 వారాల క్రితం ఇదే కారణంతో సస్పెండ్ చేయగా ముందస్తు నోటీసులు జారీ చేయనందున క్రమశిక్షణ సంఘం దాన్ని రద్దు చేసింది. అనంతరం బజరంగ్కు నోటీసులు జారీ చేసిన నాడా విచారణకు హాజరు కావాలని, లేదంటే తప్పును అంగీకరించాలని సూచించింది. ఇందుకు జూలై 11 వరకు సమయం ఇచ్చింది. ఈ నేపథ్యంలో సస్పెన్షన్ను సవాలు చేయనున్నట్లు పూనియా తరఫు న్యాయవాది తెలిపారు. నాడా నిర్ణయంతో త్వరలో ప్రారంభం కానున్న ఒలింపిక్స్ క్రీడల్లో బజరంగ్ పూనియా పాల్గొనడంపై సందేహాలు నెలకొన్నాయి.